పనిచేస్తున్న హంగు ఉంది. కొత్తగూడెం వదిలేయండి, కోననేని సాంబశివరావు గారు ఆయన జేబులో వేసుకుని తిరుగుతున్నారు కొత్తగూడెన్ని. ఎవరు వచ్చినా సరే ఎవరి మద్దతు అయినా తీసుకుంటాం అక్కడ అంటున్నారు. అక్కడ మీరేమన్నా గెలిస్తే ఒకవేళ మీ మద్దతు కూడా ఆయనకు అవసరమేమో, అదొకటి చూసుకోవచ్చు. బట్ కరీంనగర్, నిజామాబాద్ స్టిల్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఏమన్నా ముందు కరీంనగర్ నేను చెప్తాను సార్. కరీంనగర్ లో మేము 31 దాకా ఐ థింక్ 31 గెలిచేసినాము. అక్కడ కావాల్సింది 34. మా ఎక్స్-అఫీషియల్ మెంబర్ ఎంపీ కూడా ఒకరు ఉన్నారు అక్కడ. కాబట్టి 30 అంటే మొత్తం 36 మొత్తం కలిపి 38, 39 దాకా అవసరం, 38 దాకా అవసరం పడుతుంది అన్నమాట. 33, 35 దాకా అవసరం పడుతుంది. ఆల్రెడీ 31 మేము ఉన్నాం. ఒక 2-3 ఇండిపెండెంట్స్ ఆల్రెడీ అక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ మాకు మద్దతు ప్రకటించినట్టుగా నాకున్న సమాచారం అది. కాబట్టి అది మాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. నిజామాబాద్ లో కూడా మేము 62 కావాలి, మాకు 62, 63 కావాలి, 31, 32 కావాలి. మా ఇద్దరు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మాకు ఉన్నారు అక్కడ. నిజామాబాద్ ఎంపీ సీట్ కూడా మాకుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా మాకుంది, లోకల్ ఎమ్మెల్యే కూడా మాకు. ఎమ్మెల్యే 1, ఎంపీ 2, ఎమ్మెల్సీలు 2 కూడా మేము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 32 మందితోటి అక్కడ అంటే ఎక్స్-అఫీషియల్ మెంబర్స్ మాకు ఇంచుమించు సరిపోతారు. అయితే మీకు కరీంనగర్ లో ఒక అడ్వాంటేజ్ అంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆడ సఫిషియెంట్ నెంబర్ వచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుందా తెలియదు మరి. ఆడ కలిసి ఎంఐఎం కూడా కలిస్తే అప్పుడు ఉండే పరిస్థితి ఒకటి అటు ఇటుగా ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. కానీ బట్ నాకు తెలిసిన వరకు అయితే ఇండిపెండెన్స్ కూడా చాలా మంది గెలిచారు. అందులో మాతోటి ఆల్రెడీ టచ్ లో ఉన్న 2-3 ఇండిపెండెన్స్ ఉన్నారు. కాబట్టి ఒకటి అటు ఇటుగా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం ఆడ. హంగ్ అయినప్పటికీ కూడా మా ఎక్స్-అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా హంగులు వచ్చినాయి. వాళ్ళు మీరు చెప్తున్న 85లో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ 100% ఇండిపెండెన్స్ లేకుండా వాళ్ళు గెలిచి 45, 55, 60 ఉన్నాయి. 100% వాళ్ళు గెలిచినాయి. ఇంకా 10-15 వాళ్ళు ఇండిపెండెన్స్ వాళ్ళు వీళ్ళతో గెలవడానికి స్కోప్ ఉన్నటువంటి ఉన్నాయి. అలా 85 దాకా వస్తాయేమో, 85కి వచ్చేటువంటి సంఖ్య అది. కాబట్టి మాకు 2 కూడా ఇబ్బంది ఏం లేదు. 2 మున్సిపల్ మేయర్స్ మేము గెలుస్తున్నాం. తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్లు మాకు కరీంనగర్ లో, నిజామాబాద్ లో రాబోతున్నారు. మొదటిసారి మాకు మేయర్లు వస్తున్నారు. అది రిజల్ట్ అవునా కాదా సరే, దాని ఫలితాలు ఎట్లా తీసుకుంటారో అని మీరు చూసుకోండి. కానీ ప్రజలు కూడా చూస్తారు. కానీ 2 మేయర్లు మొదటిసారి కరీంనగర్ మేయర్ వస్తుంది. కానీ కరీంనగర్ లో కూడా లాస్ట్ టైం మాకు బండి సంజయ్ గారు ఎంపీ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ లో కూడా మా అరవింద్ గారు మొదటిసారి లాస్ట్ టైం ఎంపీ అండి. అయినా కూడా మనం పూర్తి మెజారిటీ సాధించలేకపోయినాం. ఈసారి మెజారిటీ దగ్గరగా ఉన్నాం. కాబట్టి మాకు ఈవెన్ నిజామాబాద్ కూడా 2 మా ఎమ్మెల్సీ ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఉన్నారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు, మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎంపీ ఉన్నాడు. 4 ఎక్స్-అఫీషియల్ ఓట్లు మాకే ఉన్నాయి. 28 మేము గెలిచినాం. కాబట్టి 32 అవుతాము. ఇంకొక సీటు ఏమైనా అటు ఇటు ఉంటే తెలియదు, చూడాలి కదా పరిస్థితి. కరీంనగర్ కూడా అంతే అండి, ఇబ్బంది ఏం లేదు. నాకున్నంత సమాచారం మేరకైతే ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు 4-5 మున్సిపాలిటీస్ కూడా మేము సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగానే. సరే పరిస్థితిని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు దాన్ని ఎట్లా 4-5 మున్సిపాలిటీలు మేము గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. నారాయణపేట కావచ్చు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న. ఈ విషాద యోగానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు రాష్ట్ర నాయకత్వంలో? 2 శక్తివంతమైన కేంద్ర మంత్రులు ఉన్నారు మీకు. ఇద్దరు శక్తివంతమైన కేంద్ర మంత్రులు, ప్రభావశీలురైన కేంద్ర మంత్రులు. మామూలు నేపథ్యం కాదు వాళ్ళది. సార్ మీరు కేంద్ర మంత్రి అందుకోసం చెప్తున్నారు, పాలిటిక్స్ లో కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి అని అంటే మీరు గుర్తుంచుకోండి సార్. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, గతంలో కూడా పనిచేశారు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు, మేము సికింద్రాబాద్ లో కూడా దత్తాత్రేయ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 4 డివిజన్లు గెలిచాం సార్ మున్సిపాలిటీలో. హైదరాబాద్ మున్సిపాలిటీలో చెప్తున్నాను. మా అంబర్పేటలో కూడా మేము 2-3 గెలిచాం సార్ ఎప్పుడు కూడా. అంటే నేను ఒక ప్రజలు ఓటేసేదాన్ని మనం ఏదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటారు చాలా సందర్భాల్లో. ఈ ఓటు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఓటేపించారు, టీఆర్ఎస్ కు బీజేపీ ఫెవికాల్ బంధం, ఈ తప్పుడు మాటలు ఈవెన్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మాట్లాడినట్లు దుర్మార్గపు మాటలను పదవి ఉపయోగిస్తున్నాను. నేను కూడా ఆయన స్థాయి దిగజారను, ముఖ్యమంత్రి లాగా దిగజారను నేను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు సాధారణ కార్యకర్తను అయి ఉండొచ్చు, కానీ ఒకరిని కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ఒకటి బాడీ షేమింగ్ చేసేటప్పుడు, లేదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బంధం అయినప్పుడు, ఒక 2 అమ్మాయిల యొక్క తలలు కలిసి ఉంటే ఆ తలల లాగానే పోల్చినప్పుడు, ఇవన్నీ కూడా రాజకీయాల దిగజారిన రాజకీయాల యొక్క భాష సార్. దిగజారు అవన్నీ ఓకే కానీ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అన్ ఎక్స్క్యూజ్. అంతిమంగా విజయం సాధించామా లేదనే దట్ మ్యాటర్స్
వాడు మళ్ళీ వస్తాను. విజయం సాధించాలేమో దట్ మ్యాటర్స్, కానీ భారతదేశంలో భారత ప్రజలు నరేంద్ర మోడీకి విజయం సాధించాలేనా దట్ మ్యాటర్స్. కానీ కాంగ్రెస్ పార్టీ కుళ్ళు రాజకీయాలు ఎందుకు చేస్తుంది? ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అటువంటి ఢిల్లీ రాజకీయాల్లో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పుడు అది కుళ్ళు పార్టీ అంటామా? దాన్ని 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 సరే ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, కైండ్లీ లిసన్ టు మీ. యాక్సెప్ట్ చేయని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఏ దుర్మార్గ పరిస్థితులు ఉందో ప్రకాష్ రెడ్డి గారు, కైండ్లీ లిసన్ టు మీ. మీరు కాంగ్రెస్ పార్టీ వైపు వేలు చూపిస్తూ 4 వేలు మీ వైపు చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్న చోట మీరు రాష్ట్రాలు, ఒక ఎమ్మెల్యే ఉన్న చోట మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. రైట్. బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఈ ఎపిసోడ్ మొత్తం మీద పెద్దగా గాయపడింది బీఆర్ఎస్ అయితే కాదు, మొత్తం ఏంటంటే పూర్తిగా గాయపడి కుదేలైపోయింది బీజేపీ. ఇక్కడ కనిపిస్తుంది దేశం మొత్తం బీజేపీ ప్రభంజనం. ఏమైపోయింది మోదీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైపోయినాయి ఈ స్లోగన్స్ అన్నీ? ఇద్దరు అసలు మామూలుగా యుద్ధరంగంలో చెలరేగిపోయే శక్తివంతమైన పాండవ మధ్యముడు లాంటి మినిస్టర్స్ ఇద్దరున్నారు కేంద్ర